పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశంగా జనసేన ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసు గుర్తును ప్రజల్లోకి మరింత విస్తృతంగా చేరే విధంగా ప్రచారం చేయాలని నాయకులు జన సైనికులకు పిలుపునిచ్చారు. పాలకొల్లు పట్టణంలోని బంగారువారి చెరువుగట్టులో జనసేన జనబాట జరిపారు. ఇంటింటా జనసేన ఫ్రీ మేనిఫెస్టోను గాజు గ్లాస్ గుర్తును ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించారు. రానున్న ఎన్నికల్లో జనసేనను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కోఆర్డినేటర్ ఎర్రా నవీన్, స్థానిక నాయకులు చేగొండి సూర్యప్రకాష్, ఎన్ఆర్ఐ పోలిశెట్టి చంద్రశేఖర్తో పాటు పలువురు జిల్లా స్థానిక నాయకులు, భారీగా జన సైనికులు పాల్గొన్నారు. పాలకొల్లు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తల జన సైనికుల సమావేశం జరిగింది పార్టీ ఆఫీసులో. ఆ సమావేశం అనంతరం జనబాట కార్యక్రమంలో ఇక్కడ పాలకొల్లు టౌన్ 8-9 వార్డులు బంగారం చెరువు గట్టు గెంజి కేంద్రం దగ్గర జనబాట కార్యక్రమం చేయడం జరిగింది. మొత్తం ఈ నియోజకవర్గ నాయకులు సూర్యప్రకాష్ గారు, చంద్రబాబు గారు, మూర్తి గారు, రాధాకృష్ణ గారు అందరూ కూడా కలిసి ఈ వార్డులో జనబాట కార్యక్రమం చేయడం జరిగింది. ఇక నుంచి రోజు కూడా ఈ కాన్స్టిట్యున్సీలో రూరల్ మండలం కానీ, అలాగే ఎలమంచిల మండలం కానీ, పోడూరు మండలం కానీ, టౌన్లో కానీ కంటిన్యూగా 15 రోజులు చేసేసి మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా కవర్ చేసి మన గాజు గ్లాసు గుర్తుని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.